మిస్టర్ భార్గవ్, గుడ్ మార్నింగ్. వాట్, ముంబైలో పట్టుబడి భీమున్న ముఠాను సిఐడిలు పట్టుకున్నారా? అలాగే మన ముఠాను పట్టుకోవాలని శస్త్రక్రియలు నడుస్తున్నారా? అంత తేలిక దొరకనందుకు ఎందుకైనా మంచిది, నువ్వు వెంటనే బయలుదేరా. ఓకే. హలో, నీకోసమే ఎదురు చూస్తున్నాను. సమయానికి వచ్చారు. ఏమిటి బాస్? ముంబైలో మన మిత్రుడు భీమన్న ముఠాను సిఐడిలు పట్టుకున్నారని చూస్తున్నారు. వారిని ఎలాగైనా మనకి పట్టుకోవాలి. ఓకే, అయితే తక్షణ ఘటన బాస్. మన ముఠాను పట్టుకోవాలని స్పెషల్ సిఐడి సింగరాజ్ ఇసుక ప్రయత్నం చేస్తున్నాడు. అలా జరగక ముందే ఆ సిఐడి సింగరాజును అడ్డు తొలగించాలి. ప్రతాప్, ఏమిటి పిరికి మాటలు? ఇంతవరకు ఈ జగదీష్ ముఠా సాధించినదంటూ లేదు. అందమైన అమ్మాయిలని విదేశానికి ఎగుమతి చేశాం, ఎన్నో బ్యాంకుల కొల్ల కొట్టాం, ఎంతకన్నా గొప్ప వాళ్ళ హత్య చేసి మనకు అడ్డు లేకుండా చేశాం. వాటికని ఇది అతి పెద్ద పనేమి కాదు. ఆఫ్టర్ సింగరాజు ప్రాణం తీయడం సాధ్యం కాని పన. చూడు ప్రతాప్, మన రహస్యంగానే ఉండాలంటే అందుకు సింగరాజును స్వర్గానికి పంపాలి. ఓకే, అలా చేస్తే అందుకు బహుమానం 10 లక్షలు. అంతేకాదు, ఈ అందాల రోజు వారి సొంతం. అయితే ఆ పని నేను చేస్తా. ఆ సిఐడి సింగరాజుని ఈ రాత్రికే స్వర్గానికి పంపిస్తా. ఆ బహుమానం నేను దక్కించుకుంటూ ఈ అందాలి సుందరి నేను సొంతం చేసుకుంటాను. నో, ఆ పని నేను చేస్తా. ఈ రాత్రిగా సిఐడి సింగరాజుని అంతం చేస్తా. శాశ్వతంగా ఈ లోకం నుండి దూరం చేస్తా. ఆ 10 లక్షల బహుమానం నేనే దక్కించుకుంటా. ఈ అందాల సుందరి రోజుని నా సొంతం చేసుకుంటా. వెరీ గుడ్ మై బాబాయ్. ఈ పని ఎవరు చేస్తే వారికి ఈ బహుమానం. ఓకే, నీకు ప్రధాన నీతో పని ఉంది. ఎస్ బాస్.
ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? మాట్లాడదేం చెయ్య, ఆలస్యంగా వచ్చానని చిలకమ్మకు అలక వచ్చినట్లుంది. అయినా ఇప్పుడు ఈ కాస్త ఆలస్యానికే ఇలా అలిగితే రేపు నేను సిఐడి ఆఫీసర్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు మనిషి అడ్రస్సే ఉండను. అప్పుడు ఈ రాణిగారు ఒంటరిగా ఎలా ఉంటారో ఏమో. రాజేష్, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును జయ, ప్రభుత్వం నేను స్పెషల్ సిఐడి ఆఫీసర్గా నియమించి వెంటనే రమ్మని చెప్పి కాల్ లెటర్ పంపించింది. ఆ విషయం చెప్పాలని నిన్ను ఇక్కడికి రప్పించాను. అయితే నా ఆశలన్నీ అడియాసలు కావాల్సిందేనా? నా బ్రతుకులకు వెన్నెల కాచిన అడవుల పావులు కావాల్సిందేనా రాజేష్? జయ, ఏమిటా మాటలు? అవును రాజేష్, నీకే, నువ్వు మగవాడివి, ఎలాగైనా తిరగచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. నేను ఆడదాన్ని, పైగా వయసులో ఉన్నాను. ఇలా నీతో తిరిగితే నలుగురు ఏమనుకుంటారో తెలుసా? జయ, ఏమిటా పిచ్చి మాటలు? ఏమనుకుంటారు? కాబోయే భార్య భర్తలు చిలకా దూరంగా ముచ్చటగా ఉన్నారని మురిసిపోతారు. కాదు రాజేష్, పెళ్లి కాకుండా పరభర్త తిరుగుతుందని నలుగురు నవ్విపోతారు. జయ, ఏమిటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదు రాజేష్, నీ ప్రేమని వదులుకోలేక అటు పక్క కన్న తండ్రిని ఎదిరించి నువ్వే సర్వస్వం నమ్మనే పెద్ద సీఐడి అవుతుందని గర్వపడుతున్నావు తప్ప నా కోసం ఒక్క నిమిషమైనా ఆలోచించావా? ఇంతకీ నువ్వేమంటావు జయ? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకునేది? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. వచ్చిన అవకాశాన్ని కాదని రేపు కావాలంటే వస్తుందా? ఈనాడు బిఏలు ఎంఏలు చేసిన ఎంతోమంది నిరుద్యోగులై ఖాళీగా ఉంటున్నారు. ఇవన్నీ తొలుచుకుంటూ నేను ఉద్యోగం చేయాలనుకోవడం తప్ప? చెప్పు జయ, చెప్పు. అది కాదు రాజేష్, మన పెళ్లి జరగదేమోనని నాకు చాలా భయంగా ఉంది. నీకేం భయం లేదు జయ, అలా ఎన్నటికీ జరగదు. మన పెళ్లి తప్పక జరుగుతుంది. ఏనాటికైనా నువ్వే నా అర్ధాంగివి, నువ్వే నా జీవన జ్యోతివి. జయ, వచ్చేటప్పుడు నీకు ఒక బహుమానం తెద్దాం అనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకో. అయ్యగారి మనసుని అక్కడ ఎవరికా ఇవ్వకుండా తిన్నంగా తెచ్చి నాకే ఇవ్వండి చాలు. మనసా? అది అసలు అక్కడికి తీసుకెళ్తేగా ఎవరికైనా ఇవ్వడానికి. మొక్క విచ్చిన దుఃఖ పట్టులో దిక్కులేను
రాత్రికే ప్రయాణం. వెళ్ళొస్తాను. ఏమండి మీరు తొందరగా రండి, నాకు ఎందుకు చాలా భయంగా ఉంది. తప్పకుండా. నేను ఎక్కడ ఉన్నా నా మనసు మాత్రం నీ చుట్టే ఉంటుంది. చూడు జయ, నేను దూరంగా ఉండేటప్పుడు నిన్ను తలుచుకుంటే నీ చిరునవ్వు మోగం తప్ప ఇలా కన్నీటి మోగం గుర్తురాదు. అందుకే నవ్వు జయ, నవ్వమంటుంటే అదే అలా నవ్వు. వస్తానా? కొన్నాళ్ళు మనకి ఎడబాటు తప్పదు. నేను తొందరగా వస్తాను, బాధపడదు. హలో జయ, ఏమిటి ఇక్కడున్నా? అందులో ఈ సమయంలో ఒంటరిగా? బావా అవును, నేను ఎలా వచ్చానని ఆలోచిస్తున్నావా? పగబట్టిన పాము కాటు వేసి తన కోపం చల్లారే వరకు ఎంత దూరమైనా వస్తాను. ప్రతి క్షణం నీడల వెంటాడుతూనే ఉంటాను. ఈ కుమార్ కూడా అంతే. బావా నన్ను క్షమించు బావా. జయ, ఎంతకాలం నీ ప్రేమ కోసం ఎదురు చూశాను. ఎక్కడైనా నీ మనసు మారుతుందేమో అని ఎన్నాళ్ళుగా ఆగాను. కానీ నిజస్వరం బయటపడింది. జరిగిందంతా కల్లారా చూశాను. కుమార్ అవునులే, పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లు ఆస్తు ఉంది, అంతస్తు ఉంది. ఇన్ని ఉన్న కాదని పూటకూడి గతి లేని వాడిని ప్రేమించడంలో నీ ఉద్దేశం? బావా రాజేష్ చాలా మంచివాడు, అందుకే నా మనసు ఇచ్చాను. ఇస్తే తిరిగి తీసుకో. వేషం మార్చినంత తేలిగ్గా నా మనసు మార్చుకోలేను బావా. ఓ, అంతవరకు వచ్చిందా వ్యవహారం? మామయ్యకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెస్తామనుకున్నాను. కానీ నువ్వు ఇలా పరాయ మగాడితో పార్కులో ప్రేమ గీతాలు పాడుతావని, మామయ్యకి తలవంపులు తెస్తావని అనుకోలేదు. పరాయి వారితో తిరిగితే నాన్న పరువు పోతుంది అంటున్నావు కదా, మరి నీతో తిరిగితే అన్నంత పెరుగుతుందా బావా? అవును, ఏంటంటే నీ భావను. హ, బావతో తిరిగితే అందరూ మంచిది అంటారు, అదే పరాయి వారితో తిరిగితే పతితో అంటారా? హ, ఇదెక్కడ న్యాయం బావా? జయ, జయ, నువ్వు పరాయివాడు భార్యవు. ఒకరి చేతులు నలిగిపోయి నేను కావాలని వెంటపడుతున్నా, నన్ను కాదంటున్నావు. వాడిలో ఉన్నదేమిటి, నాలో లేనిదేమిటి? నా దృష్టిలో రాజేష్ చాలా గొప్పవాడు, ఒక్క ఆస్తి అంతస్తులు తప్ప. అంతటి మగాడా? ఏమిటో అంత స్పెషాలిటీ? హ, అదే నీకు అనవసరం. అవసరం కాబట్టి అడుగుతున్నాను. అడిగే హక్కు నీకున్నా చెప్పే అవసరం నాకు లేదు. ఒక కోటీశ్వరరాలు కూతురిని కావాలనే కులం గోత్రం లేని వాడిని పల్లెడితే ఈ సంఘం ఒప్పుకోదు. ఎక్కడైనా నీ నిర్ణయం మార్చుకో. నా ప్రాణాన్ని వదులుతాను కానీ నా నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితులను మార్చుకోను. జయ, ఈ విషయం మామికి తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా? ఆ, ఏమవుతుంది? నేనేమని చిన్న పిల్లని అనుకుంటున్నావా? నేను మేజర్. ఓ, అందగా వచ్చిందా? సరే చూస్తా. ఈ విషయం మామికి వెంటనే చెప్పి నీ అంతు తేలుస్తా.
అబ్బా లేలేని కోసం వచ్చి రక్షణ చుట్టుకుంటాడు సన్నశ్రీ అమ్మ బాబోయ్. లేదండి, కాస్త తలెప్పిగా ఉంటాను. వెంటనే మనం హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకండి? హైదరాబాద్లో దేవి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రేపే వెళ్ళి జాయిన్ కావాలి. అయినా మీరు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందండి? ఉద్యోగం పురుషుల లక్షణం అన్నారు. అయినా మీ నాన్నగారు ఎంతకాలం అని పోషిస్తారు? అది కాదండి, ఇక్కడ మాత్రం మనకి ఎవరున్నారు చెప్పండి. నీకు తెలియదు జయ, ఆడపిల్ల పుట్టింటి వద్ద మగవాడు అత్తవారింటి వద్ద ఉండడం అంత మంచిది కాదు. పైగా మన పెళ్లికి ముందే నా పరిస్థితి ఏమిటో నీకు వివరంగా చెప్పాను. నువ్వు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నావు. అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతకాలని నిర్ణయించుకున్నాను. మా నాన్నగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం. చూడు జయ, ఆడవారి కోటీశ్వరుడి కూతురు కావచ్చు, పేదవాడి కూతురు కావచ్చు, పెళ్ళయ్యాక భర్త దగ్గరికి వెళ్ళలేక తప్పదు. అయినా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలిసిలే. ఇన్ని సుఖ సంతోషాలు అనిపిస్తున్నా నిన్ను ఒక ఉద్యోగం చేసి ఎలా పోషించగలనని బాధపడుతున్నావు కదా. ఏవండి, మీరు అనుకున్నంత మూర్ఖరాలని కాదండి. సరే పదండి, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇంత గుణవత్తమైన నిన్ను నా భార్యగా పొందడం నా అదృష్టం. సరసాలు తర్వాత శ్రీవారు. భోజనం చేతులు పదండి. నువ్వు ఇంకా భోజనం చేయలేదా జయ? మీరు లేకుండా నేను ఎలా చేస్తాను చెప్పండి. నిన్ను చూడగానే నా ఆకలి ఆ మాత్రం వెళ్ళిపోయింది. ఏం లేదండి, నాకు కాస్త కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది. ఆగండి, ఈ మెదడు డాక్టర్ అర్థమైంది. ఈ చిన్నారి శ్రీమతి గారు త్వరలో అమ్మ కాబోతున్నారన్నమాట. లేదు, మేము వెళ్ళి నాన్నని చేస్తున్నాను. అమ్మాయే పుడుతుంది. లేదు, అబ్బాయే పుడతాడు. అబ్బాయి ఎలా పుడతాడో నేను చూస్తా. సరే, అమ్మాయి ఎలా పడుతుందా నేను చూస్తా. అబ్బాయి ఎలా పుడతాడో నేను చూస్తా. అమ్మాయి ఎలా పడుతుందో నేను చూస్తా. ఏమిటో చెప్పండి. ఆ బ్రహ్మదేవుడు నీ రూపాన్ని చెక్కేటప్పుడు చెరిగా చూడలేదనుకుంటాను. ఒకవేళ చూసి ఉంటే భూమి మీద ఉన్న ఎదలకు ఇంత అందమైన అమ్మాయి అవసరమని నిన్ను అక్కడే ఆపేసేవారు జయ. అబ్బో, శ్రీవారి కవితలు కూడా వస్తాయి అన్నమాట. ఎన్నెన్నో వస్తాయి.
బాస్ బాస్ ముంబై నుండి వచ్చిన ఏజెంట్ శాంతారాంని పట్టుదల గారు సిఐడి కిషోర్ పట్టుకున్నాడు బాస్. అవును బాస్, అతని దగ్గర ఉన్న దొంగ వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు. నేను కల్లారా చూశాను బాస్. అంతేకాదు రేపు మనల్ని కూడా పట్టుకుంటాడు. కిషోర్ డబ్బుకి లొంగే మనిషి కాదు. అందుకే ఆ కిషోర్ వీలైన త్వరలో పైకి పంపే మార్గం చూడాలి. ఆ కుమార్ నువ్వా? ఏ, ఈ కిషోర్ సిఐడి సింగరాజు కన్నా మొనగాడా? అయితే కిషోర్ని మూడే గంటలు తెలియకుండా మీరే పంపండి. కుమార్ ఏమిటి నువ్వు అనేది? ఈ రోజు నుండి మీ మూటలను మానేయాలనుకుంటున్నాను. అదేంటి కుమార్, అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలు దోపిడీలు చేశాను. నువ్వు చెప్పినవన్నీ చేశాను. నీ చేతిలో కీలి బొమ్మనై ఆడింది ఆటగా పాడింది పాటగా చెప్పినవన్నీ చేశాను. కానీ ఈనాడు అదంతా పాపం, అన్యాయం, అక్రమం అని తెలుసుకున్నాను. ఇక నుండి మీ ముఠా నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. చూడు కుమార్, నువ్వు లేనిదే ఈ జగదీశ్ లేడు. నువ్వు లేకుంటే ఈ క్లబ్ ఈ ముఠ ఇదంతా ఏనాడో ప్రభుత్వానికి అందుబడును. అందుకే నువ్వు చెప్పినట్టు చేయి. అందుకే నేను చెప్పినట్లు చేస్తే బాగుంటుంది. ఏమిటి కుమార్? మనం ఏ ప్రభుత్వాన్ని అయితే కళ్ళు కప్పి మోసం చేస్తామో ఆ ప్రభుత్వానికి పట్టుబడి రోజున ఉరికమ్మ ఎక్కువ తప్పదు. ఆ రోజు నీ ఆస్తి అంతస్తు నిన్ను నీ ప్రాణాన్ని రక్షించలేవు. అందుకే మీరు కూడా స్మగ్లింగ్ మాని నీతి నిజాయితీగా బతకమంటున్నాను. థ్యాంక్స్ కుమార్, నిజం చెప్పావు. నువ్వు నా కొల్లు తప్పించావు. ఈనాటి నుండి నేను నీ అడుగుజాడల్లో నడుస్తాను. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? నాలో ఎంత మార్పు కలిగినందుకు, అంతేకాదు నన్ను ఒక మనిషిగా మార్చినందుకు. బాస్ మీరు నిజం కుమార్, నన్ను నమ్ము. వయసులో చిన్నవాడివైనా నాకు చక్కని గుణపాఠం నేర్పావు. నువ్వు చెప్పే ప్రతి మాట నా గుండెల్లో బాణమై గుచ్చుకుని నా హృదయాన్ని కదిలించింది. మర్చిపోయాను కుమార్, రోజు నీ కోసం లోపల ఎదురు చూస్తుంది. వెళ్ళి శుభవార్త చెప్పు. అలాగే బాస్. బాస్ అంతా విన్నావగా? వీడు మనిషిగా మారాడంట, మనం కూడా మారాలంట. మనల కాదని ఎలా నీతిగా బతుకుతాడో చూస్తా. అదేమిటి బాస్, ఇప్పుడేగా మనిషిగా మారానన్నా? ప్రతాప్, నువ్వు కూడా నమ్మావా? మనల కాదని ఎదిరించిన జగన్కు పట్టిన కథే నీకు పడుతుంది. ఈ జగదీశ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుంటారు. ఆవలిస్తే పేగలు లెక్క పడతారని తెలియదు పాపం అమాయకుడు. కావాలని బాస్ ప్రతాప్, ఓకే వెళ్ళు. మీరేమంటారు బాస్? వాడిని నామరూపుల గంట చెయ్యి. అలా వదిలితే మనల్ని ఎలాగైనా సిఐడిలకు పట్టిస్తాడు. ఓకే ఓకే బాస్. అసలుతో సెలగాటం ప్రాణానికే మోసమని మర్చిపోయావు కుమార్. నన్నే మోసం చేస్తావు కదూ. ఈ ప్రతాప్, ఈ జగదీశ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుంటారు. రోజీ నీ ఆటపాటలతో నన్ను సంతోషపరచు. నేను అడిగిందిస్తారా
తీసిన ఫోటోలేనా? అవును, అవి నాకు కావాలి. ఎందుకు? పని ఉంది. నా దగ్గర లేవు. ఏమయ్యా? అవి ఏనాడో పోయాయి. మరి ఎందుకు ఇస్తావా లేదా? ఇవ్వకుండా ఏం చేస్తావు? ప్రాణం తీస్తా. ఏమిటి కుమార్, ఏమిటి ఆవేశం? ఆవేశం కాదు బాస్, అభిమానం. ఎవరి మీద అభిమానం? ఆ ఫోటో మీద దానిలో ఉన్న నా మరదల జై మీద నా కళ్ళు తెరిపించి మనిషిగా మార్చిన నా చెల్లెళ్ళంటి జై మీద. ఎనభై ఫోటోల కోసం ఇద్దరు ప్రాణ స్నేహితులు విరోధులు అవుతారా? ఓ, ఆ ఫోటోలు కుమారికి ఇవ్వు. కుమార్ మాసం, ఎవరిది మాసం? నువ్వు మమ్మల్ని మాసం చేశావు, అందుకే మాసాన్ని మాసంతో అనుభవించరా? మిస్టర్ కుమార్, ఈ ప్రతాప్ అంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమైందారా? నా మీద చేసుకున్నావు కదా, అందుకే నీకు తగిన పని చేశాను. అనుభవించరా టోంగ్లే, అనుభవించు. అమ్మమ్మమ్మ, నువ్వంత తేలిక చావు కాదు కుమార్. ఎందుకైనా మంచిది ప్రతాప్, వీడిని చీకటి గదిలో బంధించు. ఓకే బాస్. మందు లేదు, కిందు లేదు, పదబే డోంగ్లే. తల దూచాడు, పరలోకం చూడబోతున్నాడు. ఎవరు నువ్వు? ఇల్లు ఉన్నావా లేదా? గుండా అయిపోయేలా పుసలు పడుతున్నావు. ఎవరు నువ్వు? ప్రసాదంగా పనులు వెళ్తున్నావు. ఒరే చెడ్డి, నువ్వంట్రా నేను ఇంకా ఎవరో అనుకున్నాను రా.
దాంట్లో నిన్ను పోలీసు సరిగ్గా కనిపడి ఆటలేదు. అది కాదురా, నువ్వు కొట్టే పుసలకు ఈ చుట్టుపక్కల చాలా చేతిలో పెట్టుకుని రా. అందుకే లేపాను. నా జీవితానికి నువ్వెక్కడ దాపుతావురా శని అట్టేయాల. ఇంటికాడ పడుకుందామంటే ఏగల్లాని నా పిల్లం పిల్లలుగా ఇక్కడ పడుకుందామంటే నీకో ఇంకా నా జీవితానికి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందా దేవుడా? ఒరే నీ ప్రశాంతం దొరకాలంటే ఒకటే మార్గరా, నువ్వు అడ్రస్ చచ్చిపోరా. అప్పుడే కదా మరి ప్రశాంతంగా ఉంటుంది. సలహాలు నువ్వుని అది సరే కానీ రాత్రి నాకు మంచి కళ వచ్చిందా? కళ కంబు తీసా కళ నువ్వు కానీ చచ్చిపోయావా? అబ్బా నా కళ్ళకి సరాసరి పోయి రంభా ఓర్వశి మేనకతో కలిసిపోయి కరిగిపోయావా? అబ్బా చెప్పాలని సిగ్గురా. నీ సిగ్గు చెప్పడా ఏదో చెప్పరా. అసలు కలిసి చచ్చిపోయాను. మొదటిసారి రంభాతో, రెండోసారి మేనకతో, మూడోసారి ఓర్వశితో కలిసిపోయి సామరింగా చేస్తుందా ఏంటో చెప్పరా. చెప్పు. డాన్సా డాన్సా ఓ నీ అమ్మ డాన్సా నేను ఇంకా ఏదో అనుకున్నా. అది సరే కానీ రాత్రి నాకు కళ వచ్చిందిరా. ఉపదేశ కళలో రంభ ఊర్వశి గారికి కనిపించారా? అది కాదురా, నీ పిల్లం కనిపించింది. ఆగరా అనిపించి రాత్రి కల్లా నీ పిల్లం కనిపించి సెంటు బాబు నిన్నే పక్కింటి ఆంటీ రామని చెప్పింది. అంతే. వెళ్ళావా? తర్వాత ఏం జరిగింది? ఏం చేసావు? సెంటు బాబు నా గదికి బూజు పట్టింది, కొంచెం దులుపుతావా? బూజు రమ్మందా ఎందుకు దులిపావా? మామయ్య కాదురా, నా చెత్త అంతా దాబోసి దుమ్ము దులిపా. నా కష్టానికి ప్రతిఫలంగా 1000 రూపాయలు ఇచ్చింది. బూతులు రమ్మంది ఎందుకు? ఏ బూతు బాబు? నీకు అన్ని ఎదడోట్లు నువ్వు అన్నట్టు పూజలు కాదా? గోడ పట్టే పూజలు రా, గోడ పట్టే పూజలు. సరే కానీ నాకు చాలా రోజుల నుండి అమ్మాయి వాసన తగలలేదురా. నీకేమైనా కనిపించిందా? లేదురా. నేను కూడా దాని చూస్తాను. అదిగోరా అమ్మాయి ఎంత అందంగా ఉందిరా. ఇలాంటి అమ్మాయితో ఒకసారి ఏం చేస్తుంటారు సామరంగా. అమ్మాయి మాతో ఆడు పాడతావా? అయితే మేము రెడీ. ఆడు
పెడతావా అడుగో నాలుగో బాబు కావాలి నువ్వు కని పెడతావా ఓయ్ కని పెడతావా పాపనివ్వడానికి అమ్మను బలి నువ్వు కనిపడతావా నా కనిపడతావా జారు బయట జారుతుంటే జారేసుకో ఆరు బయట అందమంట ఆరేసుకో జింకా 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 అందరు జింకా ఆకతాయి ఆటలన్నీ ఆడేసుకో గుమ్మపాల పొంగులన్నీ ఆడేసుకో ఇంకా సింగితులు మనాలి ఈల జిప్పు మనాలి జిమ్మ చీకిన పిచ్చకి ఎదుర్కరవాలి పంచుకుంటనే ముట్టిగా కట్టాలి కసపడతావా ఆడుకోడానికో బాబు కావాలి నువ్వు కని పెడతావా ఓయ్ కని పెడతావా అనే పాపనివ్వడానికి అమ్మను బలి నువ్వు కనిపడతావా ఓయ్ కనిపడతావా అమ్మలవ్వడానికి ఆలిని బలి ఆలినవ్వడానికో కాలిని బలి నువ్వు కసపడతావా లేక నసపడతావా పెడతావా నువ్వు సుఖ పెడతావా ఆడుకోడానికో బాబు కావాలి నువ్వు కని పెడతావా ఓయ్ కని పెడతావా అనే పాపనివ్వడానికి అమ్మను బలి ఎంతో బాధ్యత గల పని మీకు అప్పగిస్తే మీరు ఇక్కడ ఉండి డ్యాన్సులు వేస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళి చెప్పిన పని చేయండి. ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగానే ఉన్నాను రా. చాలా కాలం అయింది. ఏం చేస్తున్నావురా? ఎల్ఐసి ఏజెంట్గా చేస్తున్నాడు రా. మరి నీ సంగతి? నేను ముంబైలో జాబ్ చేస్తున్నాను రా. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. బొంబాయిలోనా? ఏంట్రా బాబా ఉద్యోగం? అది కొద్ది టాప్ సీక్రెట్ రా, ఎవరికి చెప్పకూడదు. చెప్పొద్దులే కానీ ఇంతకీ పెళ్లి చేసుకున్నావా లేదా? లేదురా, ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ పెళ్లికి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. ఎందుకని? ఏముంది, ఈ ప్రేమికుల మధ్య కులాలు మతాలు అడ్డుగోడలుగా ఉన్నాయి కదా, అందుకే. నా సంగతి అలా ఉంచు. నువ్వు చేసుకున్నావా? చేసుకున్నాను రా. చేసుకున్నావా? మరి నాకు చెప్పలేదేవరా? అది అనుకోకుండా జరిగిపోయిందిరా. తను చేసిన తప్పును నాపై వేశారురా మా మామగారు. అది తెలిసిన మా నాన్న గుండె ఆగి చనిపోయాడు. తర్వాత పశ్చాత్తాపంతో చేసిన తప్పును కోర్టులో ఒప్పుకుని నా జీవితాన్ని కాపాడ్డాడురా. వాళ్ళ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేశాడురా. అదంతా ఒక మాయగా జరిగిపోయిందిరా. అందుకే నీకు చెప్పలేకపోయాడురా. ఐఎమ్ సారీ. సరేరా, పద, అలా ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. ఎందుకురా, మా ఇంటికి వెళ్దాం పద. మా ఆవిడని కూడా పరిచయం చేస్తాను. నీ ఇంటిగా? ఎందుకు లేరా? పర్లేదురా, వెళ్దాం. సరే పద. ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి మీకు? ఎల్ఐసి ఏజెంట్ ఆనంద్ గారి ఇల్లు ఇదేనా? అవును, ఇదే. ఆనంద్ గారు ఉన్నారా? లేరు, ఆఫీస్కి వెళ్ళారు. మళ్ళీ సాయంత్రమే వస్తారు. వెరీ గుడ్.
అయితే సరైన సమయానికే వచ్చానన్నమాట. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? చూడు మేడం, నేను వచ్చింది మీ ఆయన కోసం కాదు, నీతో పన్నెండు వచ్చాను. నాతోనా? అయినా నాతో నీకేం పని? చూడు మేడం, వయసులో ఉన్న నీలాంటి అందమైన ఆడదాని కోసం ఒక మగాడు ఎందుకొస్తాడో తెలియదా? పిచ్చి పిచ్చిగా వాకు, మర్యాద నుంచి బయటికి వెళ్ళు. లేకపోతే ఏం చేస్తావు? నలుగురిని పిలుస్తాను, నీ గురించి అందరికీ చెప్పి నేను చెప్పుతో కొట్టిస్తాను. పిచ్చిదానా, ఊరికే కాదే. ఇదిగో 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 డబ్బు, కావాలంటే ఇంకా ఇస్తా. ఇలాంటి శుభ సమయాన్ని వృధా చేసి ఎలా వెళ్ళగలనే? రా. నువ్విచ్చే పాపిష్టి సొమ్ముకి నా శీలను నమ్ముకున్న దానిలా కనిపిస్తున్నానా నీకు? పిచ్చిదానా, ఈ రోజుల్లో రోజుకి 8 గంటలు కష్టపడి పనిచేసి ఒక ఆడది సంపాదించేది 300 రూపాయలు. ఆఫ్రాల్ 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే దానికి ప్రతిఫలం 1000. ఏమంటావు? ఏవండి, మీరు వయసులో పెద్దవాళ్ళు, ప్లీజ్ నన్ను క్షమించండి, నేను దండం పెడతాను. ఇలాంటి సమయంలో ప్రతి ఆడది చెప్పే మొట్టమొదటి మాట ఇదేనా? నా కోగిలలో కరిగిపోయి నాలో చెలరేగిన కామ దహాన్ని తీర్చు. ఇలాంటి సమయాన్ని వృధా చేసి ఎలా ఎలగలను? ఛీ, దుర్మార్గుడా, నీకు నాలాంటి ఆడపిల్లలు లేరా? ఏమన్నావు? నా బిడ్డకు నీకు పోటీయా? నా బిడ్డ 7 అంతస్తుల మేడలో ఏసీ రూములో పంజరంలో పసుపాపలా ఉంటుంది. విను, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. ఇలాంటి శుభ సమయాన్ని వృధా చేయకు. ఏవండి, నేను మీకు బిడ్డ లాంటిదండి, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి నన్ను వదిలేయండి. ఇంతసేపు ప్రయాసపడి వచ్చింది వెళ్ళడానికి కాదే. నేను వెళ్ళాలన్నా నీ కన్నె వయసు నన్ను కవిస్తుంది. ఇంత అందంగా ఉన్న నిన్ను అనుభవించకుండా నా కోరిక తీరకుండా ఎలా వెళ్ళగలనా? నేను ఈ సమాజంలో అందరు ఆడవాళ్ళలాగే భర్తతో హ్యాపీగా కాపురం చేసుకున్న ఆడదాన్ని, నన్నేం చెయ్యకండి. అందుకేనే నువ్వంటే మోజ. అది కదా ఆ భగవంతుడు దిగి వచ్చిన నా ప్రయత్నాన్ని ఆపలేడే. రా. నీకెంత పొగరే, నన్నే కొడతా కాదు, నన్ను కొట్టి నువ్వు ఎలా సుఖపడతావో చూస్తా చూస్తా. జయ, 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 నా ఫ్రెండ్ రాజేష్ ప్రస్తుతం బొంబాయిలో ఉంటున్నాడు. కూర్చోండి, కాఫీ తీసుకొని వస్తాం.
నన్ను క్షమించు. నీకు తీరని ద్రోహం చేశాను. మన ప్రయాణం కలకాలం వర్ధిల్లాలని, మన ఇద్దరం సుఖంగా కలకాలం జీవించాలని ఎన్నో కలలు కన్నాం. కానీ విధి వంచన చేసి మన ఆశలన్నీ ఇలా ఆశలై మన ఇలా వేరు చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. నా దురదృష్టం రాజేష్, నా దురదృష్టం. నా మూలంగా ఎన్నోసార్లు కన్న తండ్రిని ఎదిరించావు. నేనే అన్న మాట నిలబెట్టుకోలేకపోయాను. నిజంగా నువ్వు ఆనంద భార్యవని నాకు తెలియదు. తెలిస్తే అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు. రాజేష్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆనంద్ నేను చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులం. ఆనంద్ చాలా మంచివాడు. అన్ని విధాలుగా నీకు తగిన భర్త చేయ. మీరిద్దరూ ఆనందంగా ఉండాలని, కలకాలం సుఖంగా జీవించాలని నా కోరిక. అనుక్షణం గత జీవితాన్ని గుర్తు చేస్తూ నీకు ఎదురుగా కనిపిస్తూ నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే జయ, వెళ్ళొస్తాను. రాజేష్, ఆ రోజు కూడా పడకపోతే ఎవరండి ఇంట్లో? హలో జయంతి దేవి గారు, బాగున్నారా? అరే, నీ పేరు అలా తెలుసని ఆశ్చర్యంగా ఉందా? ఎవరు నువ్వు? అరే, అప్పుడే మర్చిపోయావా? నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మర్చిపోనే కులుకులు బొమ్మ. ఓహో, నువ్వా దుర్మార్గుడా? అయినా నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? పాపం ఏదో ఆడదు కదా, ఆపదలో ఉందని ఆదుకుందామని వస్తే కొంపేదో మునిగినట్లు నువ్వేదో నా సొంతమైనట్లు బాధపడుతున్నా. ఓకే ఓకే, వెళ్తున్నా. కానీ వెళ్ళే ముందు ఒక్క మాట చెప్తా. అసలు నేను ఎందుకు వచ్చానో పూర్తిగా వింటే నన్ను ఇక్కడ నుండి వెళ్ళమనలేవు. చీకొట్టిన నువ్వే కావాలని కోరుకుంటావు. ఇప్పుడు చెప్పు, వెళ్ళమంటావా లేదా ఉండమంటావా? ఏమిటో అంత ముఖ్యమైన విషయం? నా ప్రాణ స్నేహితుడు అంటే నీ బావ కుమార్ దొంగతనాలు దోపిడీలు మాని మనసున్న మనిషిగా జీవించాలని మా స్మగ్లింగ్ ముఠాను మానుకున్నాడు. కానీ మా ముఠా బాస్ జగదీష్ కుమార్ మొగంపై యాసిడ్ పోసి కుమార్ రూపాన్ని మార్చేశాడు. పాపం 2 కళ్ళు పోయాయి. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును, కుమార్ మనిషిగా మారి ముఠా రహస్యాలన్నీ బయటపెట్టి ఎక్కడ ప్రభుత్వానికి పట్టిస్తాడమ్మన్న భయం చేత మా బాస్ అలా చేశాడు. కుమార్ అంతా చెప్పి నిన్నొకసారి కలుసుకోమని చెప్పాడు. అంతేకాదు, ఇందులో ఓ రహస్యమైన ఫోటో, అవి నీకు జాగ్రత్తగా ఇవ్వమని చెప్పాడు. చూస్తావా? ఇస్తాను. అయినా ఇదంతా నీకెలా తెలుసు? అసలు నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం నాకెలా తెలుసు అనుకున్నావా? కుమార్ అంతా చెప్పి నువ్వు ఇక్కడ ఉన్నావని అడ్రస్ ఇచ్చి నన్ను ఇక్కడికి పంపాడు. చూడు చిన్న, ఈ హరిగదులు నీకన్నా నాకే బాగా తెలిసే. అవన్నీ కట్టిపెట్టి చివరిసారిగా అడుగుతున్నా, నా కోరిక తీర్చావా? సరే, లేదంటే ఈ ఫోటో నెగిటివ్లు నీ భర్తకు చూపిస్తా. అప్పుడు నీ బ్రతుకేమవుతుందో తెలుసా? ఫినిష్.
సరే, ఆ ఫోటోలు ఇవ్వు. నువ్వు చెప్పింది నేను చేస్తాను. ఫోటోలు ఇస్తాను కానీ ఒక్క మాట, నేను చెప్పింది చేస్తావా? చేస్తాను. చెప్పు. నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. అంత మాట అనకు. నీ ప్రాణాన్ని బలిపోరంత రాక్షసుడు అయితే మాత్రం కాదు. ఎంత అందంగా ఉన్నా నిన్ను తల్లి తీరా అనుకోవచ్చును. అదే నా కోరిక. ఏమంటావు? ప్రతాప్, అయినా ఆ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది? రావే. జాగ్రత్త. ఎవరు నువ్వు? నీ మేలు కోరేవాడిని, అమ్మాయికడైనా నీ కళ్ళు తెరిపించాలని వచ్చాను. ఏమిటి నువ్వు అనేది? అవును బ్రదర్, ఇవిగో చూడ, బాగా చూడ. అవేమిటో తెలుసా? నీ ముద్దుల భార్య జయంతి దేవి తన ప్రియుడు కవిడల్లో కరిగిపోయి ఈ లోకాన్ని మర్చిపోయిన మధుర క్షణాల్లో మురిగిపోయిన ఫోటో నెగిటివ్లు. బాగా చూడు చూడు. పాపిష్టదానం. సిగ్గు లేక ఇంకా ఒకలాంటి ఏడుపు ఏడుస్తున్నావా? ఏమండి, మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఏమండి, నేను ఏ పాపం ఎరగనండి. నన్ను నమ్మండి. కళ్ళారా కనిపించే నగ్న సత్యాన్ని కాదని ఇంకా నిన్ను నమ్మమంటావా? ఇప్పటికైనా చెప్పు, ఏమిటి ఇదంతా? చెప్తానండి, చెప్తాను. నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో ఈ దుర్మార్గుడు నన్ను ఏడిపించేవాడండి. అప్పుడు రాజేష్ వచ్చి నన్ను కాపాడాడు. అంతేనండి. పాపం అంతకు బహుమానంగా రాజేష్కి నీ మనసు, తనువు, శరీరం అర్పించవు, అంతేగా? ఇంకా నీ మాయ మాటలతో మొబ్బు పెట్టి నన్ను నమ్మించాలని ప్రయత్నించుకో. నీ ముఖం నాకు చూపించుకో. చెప్పుకోమే. ఏమండి, లేనిపోయిన అనుమానాలతో మీ మనసు పాడు చేసుకోకండి. నన్ను నమ్మండి. నేను ఏ పాపం ఏదైతే జరగకూడదో అదే నీ జీవితంలో జరిగింది. ఇంత జరిగాక, ఇన్ని తెలిసాక నా మనసు చంపుకుని నీతో కాపురం చేయమంటావా? అది ఈ జన్మలో జరగదు. ఏమండి, అంత మాట అనకండి. మీరు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ప్రస్తుతానికి నా స్నేహితుడు, అదే నీ ముద్దుల ప్రియుడు రాజేష్ పెళ్లి కాకుండా ఒంటరిగానే ఉన్నాడు. జంటగా వాడి దగ్గరికే వెళ్ళు. చిగ్గుగా ఉంటే నేనే వాడిని తీసుకొచ్చి మీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. ఇద్దరు ప్రేమికులు కలిపారనే తృప్తి నాకు, ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నాననే ఆనందం నీకు ఉంటుంది. అంతేకాదు, ఒక పవిత్ర స్నేహం కోసం కట్టుకున్న భార్యనే స్నేహితునికిచ్చి మళ్ళీ పెళ్లి చేశాననే కీర్తి ఈ చరిత్రలో నాకు శాశ్వతంగా మిగులుతుంది. ఏమండి, ఇలాంటి మాటలతో నన్ను చంపే బదులు ఒక్కసారి నా గొంతు పిసికి చంపేయండి. ఎందుకే చావటం? ఆ చర్చ లేదా నేనే చేస్తా. ఈ లోపు నీ ముద్దుల ప్రియుడు ఎక్కడున్నా వెతికి నీకు అప్పగిస్తా. వస్తా.
అనుక్షణం నన్ను దహిస్తున్న నాలో బాధను మర్చిపోలేక ఈ బ్రాండీతో పాటు విషం త్రాగని ఎంతసేపు నేను బ్రతకను. అరిపోయే దీపం రెపరెపలాడుతున్నట్టు నా ప్రాణం కొట్టుకున్నాడు. నేను పోతున్నాను జయ, పోతున్నాను జయ. ఏమిట్రా అంత నిరుత్సాహంగా ఉన్నావు? నేను చలపతిని గుర్తుపట్టలేదా? నా విషయాలు తర్వాత కానీ నువ్వు బాగున్నావట్రా? ఏదో అలా ఉన్నాను రా. ఏమిట్రా అంత నిశ్చూరంగా చెప్తున్నావు? ఇంతకు అమ్మాయి ఎక్కడ, ఏం చేస్తుంది? చెప్పరా, చెప్పు. ఏం మాట్లాడాలో తెలియట్లేదురా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఏమీ లేదురా.
జయ నా ప్రాణానికి ప్రాణంగా పెంచాను, నా కంటికి రెప్పలా కాపాడాను. ఒక కోటీశ్వరుడి ఇంటికి కోడలుగా చేద్దామని ఎన్నో కళ్ళ కన్నాను రా. కానీ నా కళ్ళన్నీ గాలి మేడలై కూలిపోయాయిరా, కూలిపోయాయి. అంటే నా బిడ్డకి ఏమైందిరా? చెప్పరా, చెప్పు. ఒక జయను ఒక అనాథుడికి ఇచ్చి పెళ్లి చేశాను రా. దాని నిండు నీరేల జీవితాన్ని సర్వం నాశనం చేశాను రా, నాశనం చేశాను. అంటే నా బిడ్డ సుఖ సంతోషాలకు నోచుకోలేదా నా మాట? నీ లక్షలు ఎవరికి ఇచ్చి కట్టబెట్టాలని నా బిడ్డను అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసావురా? చెప్పరా, చెప్పు. చలపతి, అంత నిష్ఠూరంగా మాట్లాడకురా. అవునరా, నిజమంటే నిష్ఠురంగానే ఉంటుంది. అదే నీ కన్న బిడ్డ అయితే అలా చేసేవాడివా? ఏ లక్షలాధికారికో ఇచ్చి పెళ్లి చేసేవాడివి. జయ, జయ, అమ్మా జయ. జయ, అమ్మా జయ. ఏముడ్రా? ఏమీ లేదురా. జయ ఫ్రెష్ పోతుందాం, వస్తుంది. అమ్మా జయ, రా అమ్మా. నువ్వా దుర్మార్గుడా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? జయ, ఆయన ఎవరు అనుకుంటున్నావు? తెలుసు, బాగా తెలుసు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నరరూప రాక్షసుడు నాకు బాగా తెలుసు నాన్న. పొరపాటు పడుతున్నావమ్మా. వాడు నా ప్రాణ స్నేహితుడు, నీ కన్న తండ్రి అమ్మా, తండ్రి. నాన్న, ఏంటి చెప్పేది? అవునమ్మా, నిన్ను కన్న తండ్రి ఆయనేనమ్మా. నేను పెంచిన తండ్రినమ్మా. ఆయనే నీ కన్న తండ్రి. ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేసి నా శైలాన్ని దోచుకోవాలని చూసిన వీడు నా కన్న తండ్రా? నువ్వు అలా జరగడానికి వీల్లేదు. భగవంతుడా, ఏమిటి పరీక్ష? జయ, చూడమ్మా, అంత మాట అనకమ్మా. నన్ను క్షమించి తల్లి. ఏ కన్న తండ్రి ఏ కన్న బిడ్డకు ఇలాంటి ద్రోహాన్ని తలబెట్టడు తల్లి. తాగిన మైకంలో నువ్వు నా బిడ్డవని విషయం తెలియక అలా ప్రవదించని తల్లి. నన్ను క్షమించి తల్లి. నేను పాపాత్ముణ్ణి, నీచుణ్ణి. నేను చేసిన పాపాలకు ప్రాశ్చిత్యం లేదమ్మా, లేదు. చలపతి, ఏమిట్రా మాటలు? నానా, అమ్మా జయ, నానా, అమ్మా జయ, ఒక్కసారి నానా అని పిలమ్మా. ఈ పిలుపు కోసమే ఈ నాన్న నుంచి బతుకున్నాను తల్లి, బతుకున్నాను. అమ్మా జయ, ఒక్కసారి నానా అని పిలమ్మా. నానా, జయ, నానా.